లాలి లాలి అను రాగం సాగుతుంటే. హాయ్ వ్యూయర్స్, ఇప్పటి వరకు మీరు చూసింది సరదా సరదా అంత్యాక్షరి. అయితే మిమ్మల్ని మరింత అలరించేందుకు మీ జెమినీ టెలివిజన్ ఈ అంత్యాక్షరిని సరికొత్త రూపంలో మీ ముందుకు తెస్తోంది. అదే స్టార్ అంత్యాక్షరి. ఈ స్టార్ అంత్యాక్షరి మీరు ఇప్పటి వరకు చూస్తున్న అంత్యాక్షరి కార్యక్రమాలకు కాస్త భిన్నంగా మీ బుర్రకు పదును పెట్టేలా ఉంటుంది. సో చక్కని గాత్రం, మంచి సినిమా పరిజ్ఞానం మీ సొంతమైతే మా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే 3 పాటలను క్యాసెట్ లో రికార్డ్ చేసి మాకు పంపించండి. మా చిరునామా స్టార్ అంత్యాక్షరి, జెమినీ టెలివిజన్, పోస్ట్ బాక్స్ నంబర్ 1562, సోమాజిగూడ, హైదరాబాద్ 5,82,000. హాయ్, అటెన్షన్ ఎవ్రీబడి. ఆంధ్రప్రదేశ్ యూత్ ప్రపంచం అంతా ఇప్పుడు సరికొత్త స్టైల్స్ తో వెలిగిపోతుంది. వెంకటేష్ హెయిర్ స్టైల్, ఘర్షణ సారీస్, ఆర్య బైక్స్, గుడుంబ శంకర్ డబుల్ ప్యాంట్స్, సాయి స్పోర్ట్స్ స్పిరిట్, ఇంకా లేటెస్ట్ స్టైల్స్ కోసం వాచ్ చేయండి స్టైల్ స్టైల్ రా, స్టైల్ స్టైల్ రా మీ జెమినీ టీవీలో. తిరిగి గ్లోబల్ సహాయ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, ఇందాక ఆవిడ పద్మ గారు అడిగారు కదా, ఈ బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ బ్లాక్స్ వస్తే సర్జరీ చేస్తారా, చేయించుకోవచ్చా అని. అసలు అదే ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చా అండి, లేకపోతే ఇంకేదైనా ట్రీట్మెంట్ ఉంటుందా దీనికి? ఇంకా వేరే రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయండి. చాలా మందికి ఏది అవసరం ఉండదు, ముందు అడ్జస్ట్మెంట్ తో సరిపోతుంది 90% ఆఫ్ పీపుల్కి అవసరమైన. మిగతా వాళ్ళలో కొంతమందికి బెలూన్తో యాంజియోప్లాస్టీ చేయొచ్చు, మిగతా వాళ్ళకి సర్జరీ అవసరం అవుతుంది. కాల్ వెయిట్ చేస్తున్నాను డాక్టర్ గారు. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి డాక్టర్ గారు. మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం అండి. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు ఏంటండి? నా పేరు వినోద్ కుమార్ అండి. చెప్పండి. మా ఫాదర్ గురించి మాట్లాడదామని. అంటే మై ఫాదర్ ఇస్ ఏజ్డ్ 62 అండి. ఓకే. సో హీ హ్యాడ్ బైపాస్ సర్జరీ 6 months బ్యాక్ అండి. ఓకే. నౌ ఆఫ్టర్ దట్ ఈజ్ కంప్లైనింగ్, కొద్దిగా ఏదో పారాడినట్లు ఉంది అంటున్నారు. సో వాట్ కుడ్ ఇట్ బి అనేది మాకు డౌట్ ఉందండి. అంటే ఎక్కడ పారాడినట్టు ఉందంటున్నారు? చెస్ట్ మీద, కాలు మీద? చెస్ట్ మీదనే అండి. చెస్ట్ మీద మామూలుగా లెఫ్ట్ సైడ్ కొద్దిగా పారాడినట్లు ఉంది అంటున్నాడు. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఆపరేషన్ చేసినప్పుడు లోపల నుంచి ఒక ఆర్టరీ తీస్తాం, తర్వాత ఇక్కడ కట్స్ ఉంటాయి. వీటి మూలన చాలా మందికి ఏమవుతుందంటే పారాస్థీసియాస్ అని వస్తాయి. ఎందుకంటే మేము తీసేటప్పుడు కొన్ని నర్వ్స్ కట్ అవుతాయండి. ఆ నర్వ్స్ రీజనరేట్ అయ్యేటప్పుడు ఒక్కోసారి సెన్సేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కొంతమందికి ఆపరేషన్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ సెన్సేషన్ అసలు తెలియదు, ఈ బ్రెస్ట్ బోన్ పక్కన. కొంతమందికి పైన ఉన్న క్లాత్ తగిలినా కూడా చాలా నొప్పిని గొడవ పెడతారు. అలాగే కొంతమంది కొద్ది రోజులు అయిన తర్వాత ఏదో వేక్ డిస్కంఫర్ట్ రావచ్చు. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే ఈ డిస్కంఫర్ట్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందా, లేకపోతే ఏదైనా నడుస్తుంటే వచ్చి 1 నిమిషం ఆగితే తగ్గుతుందా? అంతే. అంటే డాక్టర్ ఎప్పుడన్నా ఒకసారి వచ్చేస్తుంది మళ్ళా వెళ్ళిపోతుంది అంటున్నారు. కానీ మన వాకింగ్ తో దాంతో ఏమైనా సంబంధం ఉందా? ఏదైనా ఎక్సర్సైజ్? ఎవ్రీ మార్నింగ్ ఈజ్ గోయింగ్ ఫర్ బ్రిస్క్ వాక్ లాగా వెళ్తున్నారు అన్నమాట. అప్పుడు బాగా రావట్లేదు. ఓకే, వెరీ గుడ్. అటువంటిప్పుడు భయపడాల్సిన ఇష్యూ ఏం కాదండి. అది జనరల్ గా గుండెకి సంబంధించింది. ఎప్పుడు కూడా ఏదైనా వాకింగ్ చేస్తానా, ఎక్సర్సైజ్ చేస్తానా రావటం, 1 నిమిషం ఆగగానే తగ్గిపోవటం, లేదు 4 కింద సాల్బిటేట్ టాబ్లెట్ పెట్టుకుంటే తగ్గిపోవటం, చెమట్లో అసోసియేటెడ్ గా ఉంటాం, ఇలాంటివి ఉంటే మన గుండె గురించి ఆలోచించాలి. లేకపోతే చాలా మంది కామన్ అండి అలా డిఫరెంట్ సెన్సేషన్స్. ఇంకో డాక్టర్ గారు, మా ఫాదర్ కి చేసేటప్పుడు కాల్ నుంచి గ్రాఫ్టింగ్ అది తీసారనమాట వీను. సో దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేది? అంటే ఇనీషియల్ గా ఏమి ఉండవండి, కానీ కొంతకాలం అయిన తర్వాత కాల్లో కొద్దిగా వాపు రావచ్చు. ఇప్పుడు కొద్దిగా నమ్నెస్ ఉంది అంటున్నారు. అవును. ఆ వెయిన్ పక్కనే, ఇప్పుడు మేము తీసేది వెయిన్ అంటామండి, వెయిన్ పక్కనే నర్వ్స్ కూడా ఉంటాయి. వెయిన్ తీసేటప్పుడు ఒక్కోసారి నర్వ్ కట్ అవుతుందండి. అది స్కిన్ కి సెన్సేషన్ సప్లై చేసే నర్వ్ అది. మరి కట్ అయినప్పుడు ఒక్కోసారి పారాస్థీసియాస్ ఉంటాం, అది హీల్ అయ్యేటప్పుడు సెన్సేషన్స్ డిఫరెంట్ గా ఉండటం అనేది కామన్ అండి. అంతకంటే అది కొద్ది రోజుల్లో తగ్గిపోతుందండి, దాంతో పెద్ద వరీ అవ్వాల్సిన ఏమీ లేదు. ఇప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి డాక్టర్ గారు, అసలు ఫుడ్ విషయంలో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ? ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే చాలా గ్రాడ్యుయేట్ గా చేయాలి. ఏంటంటే పరిగెత్తడం అలాంటి సడన్ గా చేయకూడదు. రెగ్యులర్ గా వాకింగ్ పెంచుకుంటా వెళ్ళాలి.
తర్వాత 3 నెలలు 4 నెలల తర్వాత స్పీడ్ ఆఫ్ వాకింగ్ మామూలుగా 4-5 కిలోమీటర్ల గంటకి నడిచేదాన్ని మనం 5-6 కిలోమీటర్ బ్రిస్క్ వాకింగ్ పెంచాలండి. తర్వాత జాగింగ్ అలాంటిది ఏమైనా చేయాలంటే ఒక్కసారి కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు మేము ట్రెడ్మిల్ అనే బెల్ట్ మీద నడిపించి వీళ్ళు అంత ఫాస్ట్ గా వెళ్ళగలరా లేదా అనేది మేము డిసైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అటువంటి మేజర్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. కొన్నిసార్లు కాన్స్టిపేషన్ కంప్లైంట్స్ కూడా చెప్తున్నారండి. అంటే అందరి పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్ కి ఇలానే ఉంటుందా, లేకపోతే స్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ దిస్ ఇలా ఉంటుందా? లేదండి, చాలా మందికి ఇలాగే ఉంటాయండి. ఇవన్నీ జనరల్ కంప్లైంట్స్ రిలేటెడ్ టు ఏజ్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ అండి.